ప్రభావం కలుగును గాక. ఆహ్వానించిన మాస్టర్ గారికి, కుటుంబానికి నాకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏది కలిగించిన పెద్దలందరికీ, దైవజనులకు నాకు వందనాలు చెల్లిస్తున్నాను. మరణం నుండి దేవుడు నన్ను రక్షించాడు. గొప్ప విషయము. దేవుడు ఎందుకంటే మన దేవుడు జీవం గల దేవుడు అయి ఉంటున్నాడని నిరూపించుకున్నాడు. రోమా 8:28 అన్నట్టు దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా మరి బ్రతకాలంటే డబ్బున్న వారు ఒకసారి పెద్ద పెద్ద ఆసుపత్రి తీసుకుపోయి బాగు చేయించుకుంటారు. డబ్బు లేని వారు చనిపోతూ ఉంటారు. కానీ యేసు ప్రభు మన లోపల ఉన్నప్పుడు ఏ విధంగా మనల్ని బ్రతికిస్తాడు. ఆ విధంగా మరి డాక్టర్ శాంసన్ అయ్య గారిని వాడుకొని నాకు తిరిగి పునర్జన్మాన్ని ఇచ్చి ఉంటున్నాడు. దేవుని స్తోత్రములు. దేవుడు మరి సమాధానం శాంసన్ అయ్య సమాధానం గురించి చెప్పాడు. కాబట్టి సమాధానం, కుటుంబంలో సమాధానం, మరి సంఘంలో సమాధానం, అనేకులకు మరి సమాధానం కలిగింది నేను జీవించున్నాను. అంటే నేను అక్కడ వైద్యం చేస్తుంటాను. నేను చిన్న వైద్యుడిని, అయ్యగారు పెద్ద వైద్యులు, నేను చిన్న చిన్న మాస్ పీపుల్ చేస్తూ ఉంటాను. వాళ్ళు అనేక మంది నేను వచ్చినప్పుడు చాలా సంతోషించారు. అంటే వాళ్ళు చనిపోతానని వాళ్ళు కూడా అనుకున్నారు, కానీ వారు తిరిగి బ్రతికొచ్చేసరికి వాళ్ళు కూడా చాలామంది వచ్చి కలుస్తూ ఉన్నారు. అంటే దేవుని ఒక ఆశ్చర్యకరము, అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో చేస్తూ ఉంటాం. యేసు ప్రభువును మనం ప్రేమించినప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తుంటాడనేది మరి రుజువుపరిచాడు. మరి అనేక మంది నా కొరకు ప్రార్థించారు. అయ్యగారు, మన కుటుంబము, మరి సంఘం అంతా ప్రార్థించారు. వాళ్ళందరికీ నాకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి నా కొరకు అనేకులు కూడా ప్రార్థించారు. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి అయ్యగారు డాక్టర్ శాంసన్ అయ్య గారు మరి ఈ యొక్క మెసేజ్ ఇవ్వడానికి అంత దూరం నుండి వచ్చినందుకు అయ్యగారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వారు మరి ఎంతో బిజీ ఉంటారు. వారు చాలా మరి గొప్ప డాక్టర్, మరి న్యూరో సర్జను. మనకు దొరకరు, ఆయన మనకు సమయం ఇచ్చి మన మధ్యలోకి వచ్చి మరి ఆ యొక్క తగ్గింపు, చాలా తగ్గింపు అయ్యగారికి. కాబట్టి ఇప్పుడు న్యూరో సర్జన్ అంటే ఆయన చాలా చాలా బిజీగా ఉంటారు. కానీ దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు తగ్గించుకొని ఆయన అన్ని మానుకొని వచ్చారంటే అది దేవుని ప్రేమ, దేవుని కృప, ఆయన లోపల ఉంటున్న దేవుని సమాధానం. కాబట్టి ఆ సమాధానం మన అందరికీ పంచడానికి ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదించి దీవించును గాక. వారి పరిచయం అంతే ఆశ్రయించి దీవించును గాక. మరి విన్నవారందరిలోనూ, చుట్టుపక్కల ఉన్న వారందరినీ వారి హృదయాల్లో సమాధానం కలగజేయను గాక. మరి కుటుంబంలో సమాధానం కలగజేయను గాక. దేవుడు వారికి మన హృదయంలో జన్మించినప్పుడే మనకు సమాధానం కలుగుతుంది. దేవుని స్తోత్రంలో ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను.